ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు. ఇదే ఏరియాలో నేను పర్మిషన్ కూడా పెట్టలే, ఇక్కడ ఇచ్చారు పోలీసు. కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు. నిజంగా గనుక నాకున్న బలానికి జన సైనికులు కూడా నాకు అడగట్లా, జన సైనికుల బలం కూడా అడగట్లా. వ్యక్తిగా నాకున్న బలానికి చంద్రశేఖర్ రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద నడిపించే అంత సత్తా ఉన్నాడు. మీరు ఆలోచించి ఓటేయండి. చలమలశెట్టి సునీల్ ఎంపీ, చలమలశెట్టి సునీల్ని అడగండి ఎంపీగా, నువ్వేం చేసావు? ఎందుకు ఇన్ని పార్టీలు మారావు? నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు, సంతోషం. కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, కాంగ్రెస్లో వెళ్ళలేవు. తెలుగుదేశంకి వెళ్ళావు, వైసీపీకి వెళ్ళావు, మళ్ళీ మారుతాం. మనకి మారే వ్యక్తులు కాదు కావాల్సింది, స్థిరంగా ఒక చోట నిలకడగా నిలబడేవాడు కావాలి. ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను? అరే, ఒక పార్టీని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీయా నా పార్టీ అని కాదు, ఒక సిద్ధాంతాన్ని, ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన, అందుకు గౌరవం నాకు. అరే, ఊసర వెళ్ళేలాగా క్షణంకో పార్టీ మార్చేవాడు కుదరదు ఇక్కడ. నేను మీకు ఒకటే చెప్తున్నా, నన్ను అందరూ పచ్చి బూతులు తిడతా ఉంటారు. నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు గనుక మేలుకొనకపోతే, మీరు గనుక గాంధీ గారికి దండాలు పెట్టి భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. నేను 2019లో గొంతు అవిసిపోయేలా అరిచాను. నేను వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని, ఆస్తుల్ని మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు, యువతకి నిలబడ్డు అన్నీ చెప్పా. నా మాట ఎవరు వినలా. నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడుతాను అనుకున్నారు. నాకు చిరాకు. నాకేమో చదువు, మహాత్మా గాంధీ గురించి చెప్పి, నేతాజీ గురించి చెప్పి, భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద పని నేను ఉండమంటే నేను ఉండలేను. నేను చాలా మంది లొంగిపోతారు, సగటు మనిషి లొంగిపోతాడు. నేను పెద్ద జీవితాల నుంచి రాలా. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న. మా పెదనాన్న ఇదే కాకినాడలో ఒక పోస్టల్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు మా పెదనాన్న, సత్యనారాయణ గారని. అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను. కానీ నాకు గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి, ధర్మానికి నిలబడాలి అన్న ఒక పిచ్చి ఆకాంక్ష. అరే, గాంధీ గారిని చదువుకున్నాం, భగత్ సింగ్ ని గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటి నేను కూడా గుండాలకు భయపడితే ఎట్లా? క్రిమినల్స్ రాజ్యాలు వెళితే ఇలాగే ఉంటుంది, మన కాకినాడ పార్లమెంట్ లాగే ఉంటుంది. క్రిమినల్